హలో అండి, ఎలా ఉన్నారు? మనం ఈవేళ చక్కటి కంచం ఇడ్లీకి టేస్టీగా 10 నిమిషాల్లో అయిపోయే పల్లీ చట్నీ తయారు చేసుకుందామండి. ఇడ్లీ ఉడికేలోపే ఈ చట్నీ చిటికలో అయిపోద్దండి. అంత టేస్టీగా ఉంటది, అంత ఈజీగా ఉంటదన్నమాట ఈ చట్నీ అనేది. ఒక కప్పుడు పల్లీలు తీసుకొని చక్కగా వేయించుకోవాలండి. అవి చల్లారిన తర్వాత మనము పొట్టు తీసుకొని ఓ పక్కన ఉంచుకోవాలండి. దానికి లోపట మనము పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అదే తపేల్లో వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకుంటే టేస్ట్ బాగుంటది. ఒక మిక్సీ జార్లోన ఈ పచ్చిమిరపకాయ, ధనియాలు, జీలకర్ర వేయించుకున్నవి వేసుకున్న తర్వాత పల్లీలు వేసుకొని దాంట్లో కొద్దిగా చింతపండు వేసుకొని దానికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకొని ఒక పక్కన ఉంచుకో. ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని చక్కగా వేగాక ఈ చట్నీలో వేసుకొని తెల్లటి ఇడ్లీకి ఈ పల్లీ చట్నీ సూపర్గా ఉంటదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.